దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని మాట గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం అండి. ఒకసారి చదువుకున్నాము. యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. దేవుడు ఈరోజు మనతో ఒక ప్రత్యేకతగా మాట్లాడాలని దేవుడు అనుకుంటున్నాడండి. యేసుక్రీస్తు నందు అంటే వేరే ఏదాంతో కాదు అని యేసుక్రీస్తు నందు మాత్రమే మీరందరూ మనమందరము విశ్వాసం వలన మనం దేవుని పైన పెట్టిన నమ్మకం వలన దేవుని కుమారులమై ఉన్నాము. దేవుని కుమారులు కుమార్తెలమై ఉన్నాము. విశ్వాసము ఎంత గొప్పదో ఒకసారి చూడండి. మనము దేవుని కుమారులు కుమార్తెలుగా పిలువబడాలంటే విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా విశ్వాసం దేవుని పైన ఉండాల. ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురైనా, ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా, ఎలాంటి దుఃఖం ఎదురైనా విశ్వాసం అనేది దేవుని పైన విడిచిపెట్టకూడదు. నువ్వు విడిచిపెడితే ఏమవుతావు? శత్రువుకు బిడ్డ అవుతావు, సాతానంగా బిడ్డ అవుతావు, కుమారుడు కుమార్తె అవుతావు. కాబట్టి దేవుడు ఈరోజు చెప్తున్న మాట ఏమంటే, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచేవారు మాత్రమే దేవుని కుమారులని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అది కూడా అది ఎలాంటి విశ్వాసం? ఉచితంగా నీతిమంతులుగా దేవుడు తీర్చిదిద్దుటకు నిన్ను విశ్వసించమంటున్నాడు దేవుణ్ణి. అర్థమవుతుందా? నీతిమంతులు కావాలంటే ఎన్ని నీతి కార్యాలు చేయాలండి ఈ కాలంలో? దేవుని కుమారులు కావాలంటే అసలు సాధ్యమేనా మనకు? అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా పైన నన్ను విశ్వసించేవారు అందరూ కూడా విశ్వాసం నా కుమారులు అవుతారు, నా బిడ్డలు అవుతారు, నా కుమారులు అవుతారు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈ కాలంలో చాలా మంది చాలా వాటిని ప్రేమిస్తున్నారు, చాలా వాటిని విశ్వసిస్తున్నారు, మనుషుల్ని నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు, వస్తువులను విశ్వసిస్తున్నారు, ఇంకా అనేక దేవుళ్ళని దేవతలని అనబడి పిలువబడుతున్న వారిని విశ్వసిస్తున్నారు. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచే వారందరూ దేవుని కుమారుని పెడుతుంది. అక్కడ ఏదైతే నువ్వు విశ్వసిస్తున్నావో, ఏదైతే నమ్ముతున్నావో వాటి యొక్క బిడ్డలు మీరు అవుతారు. అర్థమవుతుందా అండి? నువ్వైతే ఏదైనా గట్టిగా విశ్వసిస్తున్నావో వాటి యొక్క బిడ్డలు మీరు అవుతారు. గుర్తు వేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. దయచేసి ఏదైనా ఇతర మార్గాల్లో, ఇతర విశ్వాసంలో, ఇతర సహవాసంలో ఉన్నట్లయితే ఈరోజు మలుచుకోండి. దేవుని కుమారులుగా పిలువబడాలండి. నువ్వు లోకంలో జీవించి ఎంతకాలం జీవిస్తావు? 60-70 ఏండ్లు. కీర్తనలో చెప్పిన విధంగా 60-70 ఏండ్లు, అంతేగాని లేదా 80 ఏండ్లు. అంతకంటే ఎక్కువ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జీవించలేం. అర్థమవుతుందా? కాబట్టి దేవుని కుమారులు అనిపించుకొని ఒక్కరోజు దేవుని కుమారులుగా ఉండి కూడా మనం చనిపోయిన దేవుని రాజ్యంలో చేరుతాం. నువ్వు అనేక సంవత్సరాలు జీవించిన కాలము ఉండి కూడా దేవుని కుమారుడు కుమార్తె అని అనిపించుకోకపోతే నీ జీవితం వ్యర్థమండి. నీ జీవితము వ్యర్థం. నువ్వు ఎంతకాలం జీవించినా వ్యర్థమే, ఎంత గొప్పగా జీవించినా వ్యర్థమే. ఎందుకంటే రేపు నువ్వు పోయే స్థలం కూడా అలాంటి స్థలానికి వెళ్తావు, నరకానికి వెళ్తావు. అగ్ని ఆరదు, పురుగు చావదు. నువ్వు ఒక దేవుని కుమారుడు, దేవుని కుమార్తెగా నువ్వు ఉన్నప్పుడు దేవుడు నిన్ను తన రాజ్యంలో చేర్చుకుంటాడు, పరదేశంలోకి తీసుకుంటాడు. పరలోక రాజ్యంలో నువ్వు ఆయనతో కలిసి మళ్ళా జీవిస్తావు యుగాలు. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట విశ్వాసించాలండి.
ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు, ఆయన సన్నిధిని విడిచిపెట్టకూడదు, ఆయన కార్యాలను విడిచిపెట్టకూడదు, ఆయన వాక్యాన్ని విడిచిపెట్టకూడదు, ఆయన నమ్ముట విడిచిపెట్టకూడదు. ఆయన మనతో ఉన్నాడని, ఆయన నా కార్యాలు జరిగిస్తాడని నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మే దేవుని వద్ద ఉన్నప్పుడు ఆయన కుమారుడుగా కుమార్తెగా నువ్వు పిలువబడతావు. కాబట్టి మీకు ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ దేవుణ్ణి నమ్ముట మాత్రము ఆపకండి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. మనము కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. కృప నమ్మకం ప్రేమ కలిగిన తండ్రి, దేవాది దేవ, రాజాది రాజా, ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు జరిగించగల దేవ, ప్రభా దేవ, ఈరోజు మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అవునైనా విశ్వాసం ద్వారా మాత్రమే నీ కుమారుల కుమార్తెలుగా మేము ఉండగలుగుతామని మీ వాక్యం సెలవుచున్నది నాయన. యేసయ్య, మేము ఎప్పుడు కానీ తండ్రి నా ప్రభా నీ సన్నిధిలో నుండి నీ విశ్వాసంలో నుంచి మేము తప్పిపోకుండా వేరే విశ్వాసంలోకి మేము వెళ్ళకుండా ఉన్నట్టు కూడా మాకు సహాయం చేయండి. ఈ దినాన తండ్రి నా ప్రభా ఈ వాక్యాలు ఈ మాటలు వింటున్న ఏ బిడ్డైనా కానీ వేరే విశ్వాసంలో, వేరే సన్నిధిలో, వేరే సహవాసంలో ఉన్నట్లయితే వాళ్ళని క్షమించండి అయ్యా, క్షమించండి. వాళ్ళు తిరిగి నాయన తప్పిపోయిన కుమారుడు వల్లే వాళ్ళని ఇల్లు తిరిగి చేర్చుకోండి. క్షమించండి ప్రభా, మీరు దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా నాయన ఇదిగో నా ప్రభా దేవాతో ఎవరైతే అస్వస్థతల్లో ఉంటున్నారో, ఎవరైతే అసౌకర్యాలతో ఉంటున్నారో, అవి లోకంలో కావాల్సిన వాటిని పొందుకోలేకుండా పోతున్నారో అవన్నీ కూడా మీరు అనుగ్రహించండి. అవునైనా మీ ఐశ్వర్యం చెప్పిన వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. గొప్ప కార్యంలో, ఆశ్చర్య కార్యంలో, అద్భుత కార్యంలో వాళ్ళ జీవితాల్లో జరిగించండి ప్రభా. ఏ కార్యాలు అయితే వాళ్ళ జీవితాల్లో నిలిచిపోయినాయో ఆ కార్యములు తిరిగి పునఃప్రారంభించి గొప్ప కార్యంగా మీ నామాన్ని మహిమకరంగా మీరు ఆ కార్యములు జరిగించండి. మీ నామాన్ని మాత్రమే మహింపరచుకుంటారని, మీ నామాన్ని మాత్రమే ఘనపరచుకుంటారని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.